డిఎస్సికి సంబంధించి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చెక్ లిస్ట్ అనేది ఇవ్వడం జరిగిందండి. ఒకసారి మీరు అందరూ కూడా ఎవరైతే మెరిట్ లిస్ట్లో ఉంటామని భావిస్తున్నారో వాళ్ళందరూ కూడా ఒకసారి ఈ డీటెయిల్స్ అనేది ఒకసారి చెక్ చేసుకోండి. ఎస్ఎస్సి ప్రకారంగా మాత్రమే చెక్ చేస్తారండి. ఎస్ఎస్సి సర్టిఫికేట్లో నేమ్ అనేది ఎంత పర్ఫెక్ట్గా ఉందో దాని ప్రకారంగా ప్రతి సర్టిఫికేట్ అనేది ఉండాలి. ఇంటర్, డిగ్రీ, బీఈడి, ఏదైనా మీకు స్పెషల్ రిజర్వేషన్కి సంబంధించి సర్టిఫికేట్లు ఉన్నా కూడా ఎస్ఎస్సికి సంబంధించి ఎలా ఉందో అలా మాత్రమే చెక్ చేస్తారు. ఆధార్ బయోమెట్రిక్ అథెంటికేషన్ కూడా చేస్తారండి. మీరు ఒకవేళ ఈ మధ్యకాలంలో ఆధార్ అప్డేట్ చేయించుకోకపోతే ఒకసారి ఆధార్ అప్డేట్ చేయించుకోండి. ఏజ్ లిమిట్ కూడా ఇచ్చాడండి ఇందులో, ఏజ్ లిమిట్. సో ఏజ్ లిమిట్ కోసం మనం ఎక్కువగా డిస్కస్ చేయాల్సిన అవసరం ఉండదు, ఎందుకంటే ఎలిజిబుల్ అయితే కాబట్టి మనం అప్లై చేస్తాం కాబట్టి దానికోసం మనం పెద్దగా డిస్కస్ చేసుకునే అవసరం ఉండదు. మెయిన్ ఇంపార్టెంట్ ఈ లోకల్ స్టేటస్ చూస్తారండి, లోకల్ నాన్ లోకల్ అనేది. ఈ స్టడీ సర్టిఫికేట్ సంబంధించి 4th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు స్టడీ సర్టిఫికేట్ మీరు ఎక్కడ చదివి ఉంటే అదే లోకల్ అవుతుంది. ఇప్పుడు మీరు ఎక్కడైనా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉండి వేరే డిస్ట్రిక్ట్లో ఎక్కడైనా చదువుకున్నారు అనుకుంటే మీ ఆ డిస్ట్రిక్ట్ లోకల్ అవుతుంది. మీరు వైజాగ్ అయినా కూడా మీరు వేరే డిస్ట్రిక్ట్లో 4th to 10th వరకు చదివారనుకుంటే అది మీకు లోకల్ డిస్ట్రిక్ట్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే ఈ తెలంగాణ మనం ఆంధ్రప్రదేశ్ బైఫర్కేషన్లో విడిపోయింది కదా, ఆ జియో నెంబర్ ప్రకారంగా కూడా రెసిడెంట్ సర్టిఫికేట్ కూడా అడుగుతున్నాడు. లోకల్ నాన్ లోకల్కి సంబంధించి అకాడమిక్ క్వాలిఫికేషన్స్, ఇయర్ ఆఫ్ పాసింగ్, బోర్డు, మీడియము, ఫస్ట్ లాంగ్వేజ్, ఇంటర్మీడియట్, ఇయర్ ఆఫ్ పాసింగ్, బోర్డు, మీడియము, సబ్జెక్టు, గ్రాడ్యుయేషన్, డిగ్రీకి సంబంధించి ఏ సబ్జెక్టులు ఎంత పర్సంటేజ్లో పాస్ అయ్యారు, పోస్ట్ గ్రాడ్యుయేషన్. ఈ ప్రిన్సిపల్ పోస్టులకు సంబంధించి ఇయర్ ఆఫ్ పాసింగ్ ఇన్ పీజీ, వర్క్ ఎక్స్పీరియన్స్. ఓన్లీ ప్రిన్సిపల్ పోస్టులకి వర్క్ ఎక్స్పీరియన్స్ అడుగుతున్నాడండి. ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్స్,